ఇవాళ వర్ధంతి. ఆ రోజునాడు ఇలాంటి దుర్మార్గం ఎందుకు మహానుభావుని అందుకేనా ఇలాంటి దోపిడీ కోసమేనా మాకు స్వాతంత్రం ఇచ్చా బాబు? ఇలాంటి దోపిడీదారులు వచ్చి ఇవాళ అవకాశం కల్పించారు మా బుజ్జిబాబుజీ గారు. మీ ఆత్మహత్యలో చూడండి, ఇది న్యాయమా చెప్పండి? 5,000 కోట్లు రూపాయి కాదు, పాపాయి కాదు, ఇది కాదు. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను చూడమని చెప్తున్నా, ఆలోచించమని చెప్తున్నా. ఇది చాలా దుర్మార్గం. నాకు తెలుసు, నేను ఎన్నో సభలు చూశాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను, శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను, చూశాను. 1, 2, 3, 4 అని పొడియమ్మ కూర్చున్నా మేరే అదే తీసుకున్నా అంతే. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఎవరు ఆఫీసర్లు ఎవరు సభకెళ్ళే? అక్కడ కమిషనర్ ఏం చేస్తున్నాడు, సెక్రటరీ ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు విషయాల గురించి అలేదు. ఈయనే 1, 2, 3, 4 అయిపోయింది 15 అని లేచి వెళ్ళిపోవడం. ఇది చట్ట విరుద్ధం. ఇది ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అవి లా బైండింగ్ కాదు, అవేవి చెల్లవు. చట్టం ఇచ్చా దీనిపై కూడా మేము పోరాటం చేస్తాం. ఇది చాలా దురదృష్టం. ఇలాంటి జీవీఎంసీని ఆఖరిగా 5 సంవత్సరాలు శుభ్రంగా మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా మామూలు ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా, ఎంత సౌమ్యంగా, ఎంత హోందాగా, ఎంత ధ్యేయంగా పరిపాలించామండి. ఎప్పుడు ఇలాంటి చరిత్రలు చూసామా? ఇలాంటి అవకాశాలు చూసామా? ఇది చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం ఈరోజు. అందుకే చీకటి రోజు ఇది బ్లాక్ డే. విశాఖపట్నం మా విశాఖపట్నం నగరపాలక సంస్థ చరిత్రలోని బ్లాక్ డే. ఇది ఇలాంటి రోజు మళ్ళీ కూడా రాకూడదని నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఇవాళ మనం చేస్తాను. ఇవాళ చాలా దురదృష్టకరం. కాబట్టి దీన్ని వింటాం. దీనికోసం ఎంతైనా మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మీ అందరం కలిసి కూర్చొని దీని మీద చర్చించి ఒక కార్యాచరణ రూపొందించి ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నేను దీని అన్నీ ఒక పక్క న్యాయ పోరాటం, ప్రజల తాలూకు మద్దతు, ప్రజా పోరాటం అన్నీ కూడా చేస్తాం. ఇది చాలా అన్యాయం. ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకుంటున్న ఈ 5,000 కోట్ల రూపాయల భూదోపిడీ అనేది ఇది చరిత్రలోనే ఎప్పుడు జరగంది. ఇది చాలా అన్యాయం. మిమ్మల్ని కూడా లోనికి రానికంట ఏం చెప్తారో ఆలోచించండి. చేస్తాం అన్ని కోణాల్లోనూ మా ఆలోచన చేస్తాం. ఇప్పుడు చూపెడుతున్నాం. పక్కన 1 కాదు, 2 కాదు, 10 మంది. చెప్పండి కుమార్ చూపెట్టు. లక్ష్మణరావు చూడండి ఏ విధంగా లక్ష్మణరావు గారికి గట్టిగా లక్ష్మణరావు చూడండి. ఇది కార్పొరేషన్ లో ఇది కార్పొరేట్లుగా ఉండి గవర్నమెంట్ కార్పొరేట్లు ప్రవర్తన చూడండి. మా ఫ్లోర్ లీడర్ నడ్డానికి కూడా ఇబ్బంది పడేది బాగా సీన్ని మా డిప్యూటీ మేయర్ని అతని మీద మేనేయండి నీకు. మా డిప్యూటీ మేయర్ మేనేయండి నీకు. నడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆయన వచ్చి మేనేయండి నీకు. ఆయన్ని డిప్యూటీ మేయర్ స్వాతి మీద ఆడపిల్లని చూడకుండా ఆడ మీద కూడా దౌర్జన్యం. ఈ రకంగా చేశారు. ఇది ఆలోచించండి. తొక్కిసాటి 1,00,000 మంది ఉన్నారండి, 50,000 మంది ఉన్నారండి, 1000 మంది ఉన్నారండి.
1000 మంది ఉన్నారండి. అధికార మదం సంఖ్యా బలం ఉందని ఈ రకంగా చేయడం అనేది ఇది ధర్మం అండి. ఇది అధికార మదం సంఖ్యాబలం ఇది ఈ రకంగా చేయడం ఇది ధర్మం అండి. ఇన్ని సభలు నేను చూశాను. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను 5 సంవత్సరాలు, శాసనసభ్యుడిగా 15 సంవత్సరాలు ఉన్నాను, ఈ రాష్ట్రంలో మంత్రిగా చేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి చూడలే. శాసన మండలిలో ఇప్పుడు చూస్తున్నాం, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేము. ఇలాంటి ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నటువంటి భూములు ఇవి. ఇప్పుడు కౌన్సిల్ తీర్మానం అయినంత మాత్రాన ఇది చెల్లుబాటు అవుతుందో చెల్లుబాటు చట్టాలు ఇవన్నీ తర్వాత దాని మీద చర్చిస్తాం. కానీ దౌర్జన్యం కదండి ఇది. 5,000 కోట్ల భూమిని దోచుకోవడానికి వచ్చి పబ్లిక్ గా సిగ్గు సరం లేకుండా బాబు సిగ్గుసరం లేకుండా ఇంత విచ్చలవిడిగా దోపిడీ చంద్రబాబు నాయుడు కుటుంబం చేయడం అంటే ఇదేంటండి ఇది. అందుకే ఇది ఎలాంటి చర్చ లేకుండా ఎలా ఆమోదం తెలుపుతారు? లేదు అదే అది చెల్లదు, అది చెల్లదు, అది చెల్లదు. ఇది ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి చెల్లవు. ప్రొసీడింగ్ జరిగితే కదా, ప్రొసీడింగ్స్ జరిగితే కదా, జరగని దానికి ప్రొసీడింగ్ ఏంటి? మేయర్ ఒకటి, మేయర్ 2 ఏదో బయట ఆక్షన్ లో ఆ ఏలం పాటలుగా 3 అయిపోయింది, 1 2 3 అయిపోయింది, 4. కాబట్టి ఇది దీని మీద మేము తదుపరి కార్యాచరణని రూపొంది చెప్తాం.